సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమ ఆనందం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఓ యూట్యూబర్ ఫ్రెండ్స్ తో కలిసి వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు. తండ్రి కూతుళ్ల బంధంపై విచక్షణ మరిచి మాట్లాడటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ నటుడు ప్రణీత్ హనుమంతు వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వావి వరుసలు మర్చిపోయి తండ్రి కూతుళ్ల అనుబంధంపై అతను చేసిన దారుణమైన కామెంట్స్ పై చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క వివాదంపై స్పందించారు. సదరు యూట్యూబర్ పై కఠిన చర్యలకు ఆదేశించారు. మరోవైపు సాయిధరం తేజ్, మంచు మనోజ్, సుధీర్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ప్రణీత్ హనుమంతు విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. తాజాగా మంచు లక్ష్మి ప్రణీత్ హనుమంతు వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ గా మాట్లాడిన ఆమె చిన్న పిల్లల పట్ల ఇలా అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ల తలని బహిరంగంగా నరకాలన్నారు. సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ నీచులు మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు షేర్ చేసుకున్న వీడియోలపై ఇలాంటి చెత్త వాగుడంతా వాగుతున్నారని, ఇలాంటి నీచులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేసి వారిని చితక్కొట్టాలని సూచించారు. ఇలాంటి వారికి సపోర్ట్ చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసి లోపల వేయాలని మండిపడ్డారు రేణు దేశాయ్. మరోవైపు మంత్రి సీతక్క ప్రణీత్ హనుమంతుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని అసభ్యకరంగా వక్రీకరించడం దారుణమన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడిన దుర్మార్గుల పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రణీత్ హనుమంతుపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అసభ్యకర ప్రచారాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీతక్క. నిందితులు ఏపీకి చెందిన వారుగా గుర్తించారు. వారిలో ఒకరైన ప్రణీత్ అమెరికాలో ఉన్నట్టుగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా యూట్యూబ్లో అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు. ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని ప్రణీత్ హనుమంతు చెప్పుకొచ్చారు.